అదానీ గ్రూప్ నుంచి లంచం తీసుకున్న జగన్ పై విచారణ చేయాలంటూ ఏసీపీకి ఫిర్యాదు చేశారు ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల. తన సోదరుడిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎక్కడో ఉన్న ఎస్బీఐ ఇక్కడి అవినీతికి బయట పెడితే మన దర్యాప్తు సంస్థలు ఏం చేస్తున్నాయంటూ నిలదీశారు ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల. అదాని నుంచి జగన్ లంచం తీసుకున్నాడు, అరెస్టు చేయమంటూ ఏసీబీకి షర్మిల ఫిర్యాదు చేసింది. ఎక్కడో అమెరికా ఎఫ్బీఐ ఇక్కడి అవినీతి బయట పెడితే మన దర్యాప్తు సంస్థలు ఏం చేస్తున్నాయంటూ వినూత్న నిరసన చేశారు ఏపీ కాంగ్రెస్ చీఫ్. మా అన్న అవినీతిపరుడు, అదాని నుంచి లంచం తీసుకున్నాడు. 1-2 కాదు, ఏకంగా 1750 కోట్ల రూపాయల అవినీతి అధ్యాయమది. మరిక్కడి దర్యాప్తు సంస్థలు ఏం చేస్తున్నాయి అంటూ ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల ఏసీపీకి కంప్లైంట్ చేశారు. అంతేకాదు, ఆమె తనదైన శైలిలో ఏసీపీ కార్యాలయం బయట నిరసన వ్యక్తం చేశారు. ఇదొక భారీ కుంభకోణమంటూ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఆరోపణలు సైతం చేశారు. రాష్ట్ర ప్రజలపై 1,00,000 కోట్ల ఆర్థిక భారమని స్పష్టంగా తెలిసిపోతుంటే అదాని డీల్ వెనుక ఇంత భారీ ఎత్తున ఫ్రాడ్ జరిగినట్లు క్లియర్ కట్ గా తెలుస్తుంటే మీరేం చేస్తున్నారు? అధికారంలో ఉన్నది మీరేగా అంటూ షర్మిల ఏపీలోని కూటమి ప్రభుత్వాన్ని నిలదీశారు. ఆగస్ట్ 2021లో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారని, పవర్ డీలు, సోలార్ పవర్ డీలు, ఆంధ్ర రాష్ట్రం 7,000 మెగావాట్లు కొనేటట్టుగా అదాని కంపెనీకి లాభం చేకూరేట్టుగా డీలు మాట్లాడుకునే విషయమై వీళ్ళిద్దరి మధ్య ఒప్పందం జరిగిందని, ఒప్పందం ప్రకారం 1,750 కోట్ల రూపాయలు అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చేటట్టుగా మాట్లాడుకున్నారని పలు రకాల సాక్ష్యాలు, అంటే ఒక సాక్ష్యం కాదు, డిఫరెంట్ ఎవిడెన్సెస్తో, ప్రూఫ్స్తో వాళ్ళు ఛార్జ్ షీట్లు పెట్టడం జరిగింది. వాళ్ళు ట్రయల్ కూడా అమెరికాలో మొదలు పెట్టబోతున్నారు. అదాని అవినీతి వ్యవహారంలో జగన్కి లాభమే తప్ప నష్టం లేదు. లాస్ మొత్తం రాష్ట్ర ప్రజలకి. 25 ఏళ్ల ఒప్పందం అంటే ఆ భారం భరించలేనిది. ఒకప్పుడు సోలార్ పవర్ యూనిట్ ధర కేవలం 10 రూపాయల భారీ మొత్తం ఉండేది. అదే ఇప్పుడు ఒక యూనిట్ రేట్ ₹99 తగ్గింది. రేపు 50 పైసలకు దిగినా దిగుతుంది. ఒక పక్క సోలార్ పవర్ రేట్స్ ఇంతగా తగ్గుతుంటే మీరు 25 ఏళ్లు ఎలా ఒప్పందం కుదుర్చుకున్నారు? ₹2.49 కొని రాష్ట్రం నెత్తిన 1,00,000 కోట్ల భారమెలా వేశారంటూ ప్రశ్నించారు. ఏసీపీ స్వయం ప్రతిపత్తి గల దర్యాప్తు సంస్థ అని, అయితే రాష్ట్ర ప్రభుత్వం దాన్ని బందీ చేసిందని, అక్కడ పార్లమెంట్లో రాహుల్, ఇక్కడ తాము జగన్ అదాని అవినీతి విషయంలో తీవ్ర పోరాటం చేస్తున్నామని అన్నారు షర్మిల.